ఇలాంటి సందర్భంలో ఇంపార్టెన్సీ ఉండి అది తెలిసి కూడా ఆ అబ్బాయి సమాజంలో నాకు పెళ్ళయింది అని చూపించుకుంటానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసినా కూడా ఆ అబ్బాయికి పెళ్లి చేస్తారు. అలాంటప్పుడు అది కూడా యానల్మెంట్కి వెళ్ళొచ్చు, అది కూడా క్యాన్సిలేషన్కి వెళ్ళొచ్చు. ఆ మ్యారేజ్ని కూడా ఇది మ్యారేజ్ కాదు అని మ్యారేజ్ని వాయిడబుల్ చేయొచ్చు, ఎనల్మెంట్ చేయొచ్చు. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు. మీ ద్వారా నేను చాలామందికి చెప్తున్నాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి కనుక పెళ్లి చేసుకొని వాళ్ళు ఇంపార్టెంట్ అని తెలుసుంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసు వేయచ్చు, ఆ అబ్బాయి మీద కూడా కేసు వేయచ్చు. మీకు అసలు పెళ్ళైనట్టే కాదు, మీరు ఎనల్మెంట్ డిగ్రీ తీసుకోవచ్చు కోర్టు నుంచి. ఆ డిగ్రీ మీ దగ్గర ఉంది అంటే అసలు మీకు పెళ్ళైనట్టే సంబంధం ఉండదు, మళ్ళీ మీరు ఫ్రెష్గా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇంకే పాయింట్స్ ఉంటాయి సార్? ఓకే, ఇంకా నెక్స్ట్ వెళ్తే అనేక అనారోగ్యాలు ఉంటాయండి. ఓకే, మనం ఎపిలెప్సీ అంటే ఫిట్స్, లేకపోతే హెచ్ఐవి అంటే ఎయిడ్స్, లేకపోతే కొన్ని క్రానిక్ స్కిన్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని క్రానిక్ లివర్ కండిషన్స్ ఉంటాయి. అంటే విపరీతంగా తాగుంటాడు అబ్బాయి పెళ్ళికి ముందు, లివర్ సిరాసిస్ వచ్చి ఉంటుంది, విచ్ ఈజ్ ఇర్రివర్సబుల్ అంటిల్ అన్లెస్ యూ ట్రాన్స్ప్లాంటెడ్. అలాగే కిడ్నీస్ తాగి 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 కొంతమంది కిడ్నీస్ కూడా పాడైపోయి ఉంటాయి, లేదా చిన్నప్పటి నుంచే హై బీపీ ఉండి కిడ్నీ పాడైపోయి ఉంటుంది. ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, అయినా కూడా పెళ్లి చేస్తారు. అయితే ఇందులో ఏంటి అంటే చెప్పి కనుక పెళ్లి చేస్తే అది తప్పు కాదు, కానీ ఏవైతే డిసీజెస్ ఉన్నాయో నేను చెప్పినవన్నీ ఇవన్నీ దాచిపెట్టి కనుక ఆ అమ్మాయికి కనుక పెళ్లి చేస్తే అది ఖచ్చితంగా పాపం, మోసం. 100% దాన్ని కూడా మనం ఎనల్మెంట్ చేయొచ్చు.